హాయ్ అండి, వెల్కమ్ టు నీత్పుడీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేటెడ్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను ఇండియన్ స్టైల్లో చికెన్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ఫస్ట్ నూడిల్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లో హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 క్యూబ్స్ తీసుకుంటున్నాను. దానికోసము ఈ గిన్నెలో హాఫ్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ చేయడం కోసం అయితే ఇక్కడ నేను ఇండియాన్ వాళ్ళది హక్కా సూజీ నూడిల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే నూడిల్స్లోకి వేసుకోవడానికి చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. దీనికోసం అయితే నేను బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. ఇది ఒక 1/2 కిలో ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం వేసుకున్న మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకునే లోపు ఇప్పుడైతే మనం వాటర్ కూడా కాగిపోయింది కదా, వాటర్ ఇలా బాయిల్ అయ్యే టైంలో నూడిల్స్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 తీసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి దాన్ని మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి పైకి బ్రేక్ అవ్వకుండా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ బాయిల్ చేసుకునేసరికి మనం నూడిల్స్ కూడా మంచిగా బాయిల్ అయిపోతాయి. సో నూడిల్స్ కూడా ఇప్పుడు చూపిస్తున్నట్టు ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి చల్ల వాటర్ కొద్దిగా వేసి ఒక 2 సార్లు దాన్ని వాష్ చేసుకోవాలి. అప్పుడైతే అతుక్కోకుండా వస్తుంది. నూడిల్స్ బాయిల్ అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని దీంట్లో వేసి స్లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే చికెన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అది తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నేనైతే ఇందులో ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక 4 ఎగ్స్ తీసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనము చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అందులో కొంచెం ఆయిల్ తీసేసి మిగిలిన ఆయిల్లో ఎగ్ ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చి దాన్ని తిప్పేసుకుని వేసుకోవాలి. ఎక్కువ అయితే కలిపేయకండి, మొత్తం ఇరిగితే చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నట్టు చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఎగ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే అదే ప్యాన్లో మనం ఇందాక తీసి పెట్టుకున్న మిగిలిన ఆయిల్ ఉంది కదా, అది వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనము చల్లారి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, ఆ నూడిల్స్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం నూడిల్స్కి మొత్తం పట్టేలాగా అయితే కలుపుకోవాలి. నూడిల్స్ అయితే టాస్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను దీంట్లోకి మసాలా కోసము చింగ్స్ నూడిల్స్ మసాలా అయితే యూస్ చేస్తున్నాను. ఇది ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన ప్యాకెట్లో 5 ప్యాకెట్స్ వస్తాయి. ఒక ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే టాస్ చేసుకోవాలి. మళ్ళీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మీరు తినే స్పైస్ బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. మనం ఇందాక వేసిన మసాలాలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది, సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నూడిల్స్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, మసాలా మొత్తం నూడిల్స్కి పట్టేసిన తర్వాత ఇప్పుడైతే నేను చింగ్స్ వాళ్ళది డార్క్ సోయా సాస్ అయితే యూస్ చేస్తున్నాను దీంట్లోకి. ఇది కొంచెం హార్డే ఉంటుంది, చాలా లైట్గా యూస్ చేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే
మొత్తం పుల్లగా అయిపోతుంది. సాస్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఎగ్ ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకోవాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి, కింద మాడిపోకుండా చూసుకోండి. అలానే నూడిల్స్ బాగా టాస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ లెమన్ అయితే పిండుకోండి. పిండిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. సో చూసారు కదా, మనం చేసుకున్న ఇండియన్ స్టైల్ చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో టమాటో సాస్ వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది, నార్మల్గా తిన్నా బాగానే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching. Do subscribe for more videos.